కాకపోతే ఈ ప్రభుత్వానికి మేము ఇచ్చాం కనుక ఈ ప్రభుత్వం మాకు సహకరించాల్సిన అవసరం కూడా, అభివృద్ధి విషయంలో సహకరించాల్సిన అవసరం కూడా మాకు ఎంతో కావాల్సిన అవసరం ఉంది. దాని కొరకు పవన్ కళ్యాణ్ జీ గారు ఈ జనసేన పార్టీ కూడా పూర్తి సహకారాలు అందిస్తుందని నేను ఒక రైతుగా కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను సార్. ధన్యవాదాలండి. అవకాశం అధ్యక్షుల వారి అనుమతితో చిన్న విషయం చెప్పదలుచున్నాం. ఇక్కడ ప్రజలంటే ఒక పార్టీ కాదు, ఒక కులం కాదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే సత్యం గారు బీజేపీ పార్టీ నుంచి వచ్చున్నారు, అట్లానే రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చున్నారు. వారు తెలుగుదేశం బీజేపీ చెప్పి పవన్ కళ్యాణ్ గారు నేను రాను అని చెప్పలేదు. అదే పవన్ కళ్యాణ్ గారి యొక్క భరోసా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు, మతం లేదు, ప్రజలే నా కులం, ప్రజలే నా మతం, అభివృద్ధి ఎక్కడుంటే అభివృద్ధి చేయకపోతే నేను మీ అందరికీ భరోసాగా ముందు నిలబడతానని చెప్పి చెప్పడమే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ఈ రోజున ఇన్ని పార్టీల వారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి మీరు మాకు భరోసాగా ఉండండి, మాకు అండగా నిలబడి అన్నారంటే పవన్ కళ్యాణ్ గారిపై ఉన్నటువంటి అభిమానం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నమ్మకం కానివ్వండి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అట్లానే మంగళగిరి మండలం శివనారాయణ గారు ప్లీజ్. మాది మంగళగిరి మండలం ఎర్రబాలెం. నా పేరు వెలిమిశర్ల శివనారాయణ. ముందు ఇక్కడ పార్టీలకి కులాలకి మతానికి సంబంధం లేకుండా జన సైనికుడు, నాయకుడు కాదు, జన సైనికుడుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని నిలబడి మరి ఆయన వ్యక్తిత్వం ఏందో అది మనకందరికీ బాగా తెలుసు. ఆయన ఒక్క నెల 2 నెలలు కనుక కష్టపడితే, ఒక్క నెల 2 నెలలు కనుక కష్టపడితే 20-30 సంవత్సరాలకి సరిపడా సంపాదించుకునే టాలెంట్ ఆయన దగ్గర ఉంది. కానీ ఆయనది లెక్కలా జన సైనికుడులా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ జనసేన పార్టీ ఉంటుంది. జన సమస్యల్ని తీర్చడానికి నేనున్నాను అని పిలుపునివ్వంగానే ఆయన అక్కడికి వెళ్తాడు. మరి మనకు ఒక సామెత ఒకటి ఉంది, వేర్ ఫియర్ ఐ యామ్ హియర్. అట్లాగే ఎక్కడైతే సమస్య ఉందో ఆ జనసేన పార్టీ ప్రజల కోసం ఆ సమస్యల్ని తీర్చడానికి జన సైనికుల్లాగా అహర్నిశలు పాటుపడుతూ ఉంది. మరి విషయానికి కనుక వస్తే మరి రాజధాని అనేది మరి మనకిక్కడ మాజీ స్పీకర్ గారు ఉన్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు తెలియదు. నేను ఒకటి అడుగుతున్నా, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు రాజధాని మార్చుకోవడానికి చట్టం లేదా? చెప్పండి, నాకు తెలియదు. ఇప్పుడు అది పద్ధతి కాదు. మా జనం యొక్క డబ్బుతో ఈ రాజధానిని నిర్మిస్తున్నారు. ఈ మంత్రులు అధికారులు అందరూ తీసుకునేది జనం డబ్బుతోనే. ఇవాళ ఒక ముంపు ప్రాంతం అంటున్నావు, నాకు 63 సంవత్సరాలు. ముంపు ఎక్కడొచ్చింది? రాజధాని మునిగిపోయేంత ముంపు ఎక్కడొచ్చింది చెప్పమంటున్నా. మొన్న ఒక ఆడకూతురు చెబుతుంది, నాకు నా పుట్టింటి వాళ్ళు 3 ఎకరాలు ఇచ్చారు, ఆ బొత్స సత్యనారాయణ ఏ విధంగా మాట్లాడాడు రమ్మను, నేను ఛాలెంజ్ చేస్తా, నా 3 ఎకరాలు నేను రాసిస్తాను అని ఛాలెంజ్ చేసింది. నువ్వు స్వీకరిస్తావా? దమ్ము ధైర్యం ఉంటే వచ్చి స్వీకరించు. అలాగే ఈ రాజధాని అనేది అందరిది. ఏ నాయకుడు వచ్చి మనల్ని తిరిగి తిరిగి ప్రాధేయపడలా. మనం తెలంగాణ నుంచి ఎడబడి మనకి రాజధాని లేక మనకంటూ ఒక రాజధాని ఉండాలనే సదుద్దేశంతో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి సీఎం గారు పిలుపునివ్వటం జరిగింది. మరి ప్రజలు చాలా మంచి హృదయంతో దాన్ని స్వీకరించి 34,000 ఎకరాలని రాజధానికి ఉచితంగా ఇచ్చారు, ఏ ఒక్క నయా పైసా తీసుకోకుండా. నాకు 7 ఎకరాలు ఉంది సార్. ఒకటి NH5 కింద 1 ఎకరం పోయింది. 6 ఎకరాలు పూలింగ్కి ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను?
అంటే నువ్వు వచ్చినప్పుడల్లా నేను రాజధాని మారుస్తాను కానీ నేను ఇచ్చింది మేము మా తాతల తండ్రులు అందరూ సంపాదించుకున్నది మీకు దారతం చేసింది ఎందుకు? ప్రజల కోసం. కాబట్టి నాయకులు ఎవరైనా సరే ఏలుబడి చేసేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పనిచేయాలి కానీ వాళ్ళ యొక్క జేబులు నింపుకోవడానికి కాదు. మరి రాజధాని ముంపంటున్నావు, కాసేపు ఆయన్ని ఒకే అందాం. ఢిల్లీలో వరద వచ్చింది, బొంబాయిలో వరద వచ్చింది, కేరళలో వరద వచ్చింది. ఇప్పుడు ఈ రాజధానిని నువ్వు మారుస్తావా? చెప్పు. సమస్యని సాల్వ్ చేసుకోవటానికి, సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. దానికి మరి కుటుంబ పెద్ద అంటే మనకి ఎవరైతే పరిపాలన చేస్తున్నారో ఆ సీఎం మరి ఆ సమస్యల్ని పరిష్కారం చూపాల్సిన బాధ్యత అయింది. ఒక వ్యక్తి మీద కక్షతో తన ఇష్టం వచ్చినట్టు ఆయింది నేను చేయను, ఆయిందే ఉండడానికి వీల్లేదు అనేది అది మంచి పద్ధతి కాదు. వ్యక్తి కాదు మనకు కావాల్సింది, మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రజల క్షేమాన్ని ఆలోచించి పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మరి మన పవన్ కళ్యాణ్ గారి శక్తి ఏంటో నేను ఒక మాట చెబుతా. ఆయనకు అధికారం లేదు, జనమే ఆయన అధికారం. అలాగే మరి ఉద్దానం విషయం కనుక తీసుకుంటే ఆయన వెళ్ళి ఆ సమస్యని ఒంటి చేత్తో సమస్యను పరిష్కారం చేశాడు. ఆ సమస్యని క్లియర్ చేయడానికి ఆయనే ప్రధాన కారకుడు. మరి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు రాజకీయ నాయకుల వల్ల రాలేదండి, ప్రజల నుంచి వచ్చినాయి. దానికి ఉదాహరణ నిర్భయ చట్టం. నిర్భయ చట్టం నాయకులు తీసుకురాలేదండి, ప్రజలు తీసుకొచ్చారు. కాబట్టి మీరు మేము పిలిచిన వెంటనే సహృదయంతో వచ్చి మా యొక్క సమస్యల్ని తీర్చడానికి వచ్చారు. మీరు వస్తున్నాను అని మీరు స్టేట్మెంట్ ఇవ్వగానే మాకు